షాబాద్లో జరిగిన 6 కుటుంబ సభ్యుల హత్య కేసు తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడి అనంతరం ఒకే కుటుంబానికి చెందిన 6 హత్య చేసిన నిందితుడు రాజ్ కుమార్ వ్యవహారం పైన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్ కుమార్ తండ్రి సోదరుడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనాథగా మిగిలిన వికలాంగ యువతికి 1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. ఇదే సమయంలో పరారీలో ఉన్న రాజ్ కుమార్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తుండగా సమాచారం ఇచ్చిన వారికి 2,00,000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. షాబాద్ ఘటన పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని బయటపెట్టిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. కేవలం ఎస్ఐ, సిఐలను సస్పెండ్ చేయడం సరిపోదని, ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల బాధ్యత కూడా ఉందన్నారు. బాధిత కుటుంబం పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. ఇకపై బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉన్మాది రాజ్ కుమార్ చేసిన దారుణ ఘటనపై మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతులకు నివాళులర్పించారు. కుటుంబంలో ఒంటరిగా మిగిలిన దివ్యాంగురాలు మేఘనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు బాధిత కుటుంబానికి 5,00,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చాలా బాధాకరం. 6 మందిని చంపడం అన్నది సైకో ఉన్నట్టున్నాడు. ఇలాంటి వారిని క్షమించడం చాలా ఆలోచించాల్సిన విషయం. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న ఎస్ఐని, సిఐని కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏదైతే ఆ అమ్మాయి కూడా నోటి మాటలు లేకుండా చాలా అనాథగా ఉన్నది కాబట్టి మరి దానికి నిన్న కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడినాం. వారికి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినారు. ఆ అమ్మాయికి మాటలు రావు, మరి ఏ విధంగా తినిపించాలన్నా ఏం చేయాలన్నా కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎవరు లేరని చెప్పి కూడా చాలా తెలిసింది. కాబట్టి తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అధికారులకు కలెక్టర్తో మాట్లాడి వెంబడే ఆ అమ్మాయికి అన్ని విధాల మరి ఏ ఇబ్బంది కాకుండా చూసుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఇక్కడ భీమవరం లోకల్ వీళ్ళంతా ఉన్నారు. ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తాం. ఎవరైతే రాజకుమార్ ఉన్నారో వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రభుత్వం చాలా సీరియస్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు. 6 మంది అమాయకులను చంపడం చాలా బాధాకరం. అతని మీద సీరియస్ యాక్షన్